ఆంధ్రప్రదేశ్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల అప్లికేషన్ని ఆన్లైన్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిసారిగా ఏపీ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్సైట్ ద్వారా మనం వారిని ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. దీనికోసం ముందుగా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ యొక్క లాగిన్లో వెల్ఫేర్ల యొక్క డీటెయిల్స్ని ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి లాగిన్ రావడం జరుగుతుంది. మొదటిసారిగా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క లాగిన్లో డబ్ల్యూఏ మ్యాపింగ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్లో మండలం లేదా ఆ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి సెక్రటరియట్లు ఎన్ని ఉన్నాయో అన్ని నెంబర్ చూపించడం జరుగుతుంది. ఆ సెక్రటరియట్ని క్లిక్ చేసిన వెంటనే సెక్రటరియట్కి ఎదురుగా యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్స్ డైరెక్ట్గా మనకి ఫిషింగ్ అవే వస్తాయి. తర్వాత అక్కడ ఉండేటటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ యొక్క నేము మరియు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆటోమేటిక్గా వెల్ఫేర్ మరియు వార్డు డెవలప్మెంట్ సెక్రటరీకి లాగిన్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ లాగిన్ తీసుకొని వెల్ఫేర్ ఇచ్చినటువంటి ఏపీ ఓబిఎంఎంఎస్ ఆ వెబ్సైట్లో వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసినట్లయితే ముందుగా అందరికీ కూడా డిఫాల్ట్గా మనకి లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ని మనం ఎంట్రీ చేసి మన యొక్క పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవాలంటే మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి లాగిన్ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన వెంటనే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేసి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం జరుగుతుంది. రీసెట్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో బీటీటీసీ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్స్ అంటే బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క మనకు రిజిస్ట్రేషన్ యొక్క ఫామ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్లో కేవలం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు వాళ్ళకు మాత్రమే మనం చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మనము ఈ పథకంలో లేదా ఈ అప్లికేషన్లు మనము చేయడానికి ఉండదు. మరి ముఖ్యంగా ఇది కేవలం మహిళలకు మాత్రమే మనం చేయడానికి వీలు ఉంటుంది. పురుషులు ఇనెలిజిబుల్గా ఉంటుంది. వాళ్ళ యొక్క మనకు ఆధార్ నెంబరు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క ఫాదర్ నేము, అదేవిధంగా జెండర్ ఓన్లీ ఫిమేల్స్ ఓన్లీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, వాళ్ళ యొక్క రేషన్ కార్డు అన్నీ తీసుకొని కరెక్ట్గా మనం ఎంట్రీ చేసినట్లయితే దాంతోపాటు వాళ్ళ యొక్క మండలం, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్ మరియు ల్యాండ్ మార్క్, అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసినటువంటి డేటా మొత్తం కూడా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ లాగిన్ మొత్తాన్ని ఆ లాగిన్లో వచ్చేటటువంటి లబ్ధిదారుల అందరినీ కూడా ఫిల్టర్ చేసి దగ్గరలో ఉండేటటువంటి నియోజకవర్గ స్థాయిలోనైతేమి లేదా మండలంలో ఉండేటటువంటి ట్రైనింగ్ సెంటర్లకి వాళ్ళకి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్